బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంటో నాన్ వర్కింగ్ ప్రెసిడెంటో కానీ యూరియా కొరత మీద కేటీఆర్ గారు సన్నాయి నొక్కులు నొక్కుతుంటే తెలంగాణ ప్రజలంతా అసలు నవ్వాలా బాధపడాలా తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నారు. కేటీఆర్ గారు ఈ రాష్ట్రంలో 10 ఏళ్ళు మంత్రిగా పనిచేసిండు. ఉప ఎన్నికతో కలిసి 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. మరి యూరియా ఎవరి పరిధిలో ఉంటుంది, రాష్ట్రం పరిధిలో ఉంటుందా, కేంద్రం పరిధిలో ఉంటుందో తెలియని అసమర్థుడిగా ఇలా తెలంగాణ ప్రజలు కేటీఆర్ను చూస్తున్నారు. యూరియా పంపించాల్సింది కేంద్ర ప్రభుత్వం. ఇలా కేటీఆర్ గారు కేంద్ర ప్రభుత్వాన్నో లేదంటే నరేంద్ర మోడీనో నిలదీయాలంటే లాగులు దడుస్తున్నాయి. కేటీఆర్ ఏ కేసులు ఇరికిస్తారో, ఎప్పుడు అరెస్ట్ చేస్తారో అనే ఒక ఆందోళనలో, భయభ్రాంతుల్లో కేటీఆర్ అనుక్షణం బతుకుతుండు. అందుకే రాష్ట్రం మీద పడుతుండు. కేటీఆర్ గారు నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే యూరియా ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం. నీకు నిజంగా ఏమైనా దమ్ము ధైర్యం ఉంటే కేంద్రాన్ని ప్రశ్నించు, నరేంద్ర మోడీని ప్రశ్నించు. నీకు లోక్సభలో ఎట్లాగో బలం లేదు కాబట్టి రాజ్యసభలో నీకున్న 3-4 సభ్యులతోటి వాళ్ళని అడగమని చెప్పు. ఎవరైనా తెలంగాణ ప్రజలు హర్షిస్తారు. తెలంగాణ ప్రజలకు నిజంగా మీకు తెలంగాణ ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే, ఈ రైతాంగం పట్ల చిత్తశుద్ధి ఉంటే ఆ పని చేయి. కానీ ఎంతసేపు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం ఏం చేస్తారు మా ముఖ్యమంత్రి గారు? ఇప్పటికీ నెలలో అనేక సార్లు యూరియా ఇవ్వాలని చెప్పి ఢిల్లీకి పోయి పర్సనల్గా చెప్పిండు. మా అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా 6-7 సార్లు కేంద్రానికి లేఖ రాసి రాష్ట్రంలో యూరియా ఇట్లా కొరత ఉంది అని ఎక్స్ప్లెయిన్ చేసిండు. అవి ఏవి పట్టుకోకుండా ఇలా ఏ జరిగినా కూడా రాష్ట్ర ప్రభుత్వంలోనే. ఇప్పటికైనా ఇలా మా ప్రభుత్వం మీద నీ కడుపు మంట ఇంకా చల్లారతలేదు. నీ అధికారం పోయిందని ఒక ఫ్రస్ట్రేషన్ ప్రతి మాటలో, నువ్వు మాట్లాడే ప్రతి మాటలో కేటీఆర్కు అధికారం మీద ఉన్న ఫ్రస్ట్రేషన్ తప్ప ఈ రాష్ట్రం పట్ల ప్రేమ కానీ, రాష్ట్రం ప్రజల పట్ల ప్రేమ కానీ, రైతుల పట్ల ప్రేమ కానీ ఏనాడు కేటీఆర్కి లేదు. ఎంతసేపు శాపనార్థాలు పెట్టు. ఏ రాజకీయ నాయకుడైనా రైతులు బాగుపడాలని, రైతులు పచ్చగా ఉండాలని చెప్పి కోరుకుంటారు. కానీ మన కేటీఆర్ మాత్రం ఏం చేస్తారంటే సీజన్ ప్రారంభం కాకముందే కరువు వస్తుంది, నీళ్ళు వస్తున్నాయి అని చెప్పి ఒక దుష్ప్రచారం చేసిండు 1-2 నెలల కిందనే. ఇలా పూర్తిగా వర్షాలు పడి ప్రాజెక్టులన్నీ నిండు కుండల్లాగా నిండుతుంటే ఆయన కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుండు. ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, రైతులు చల్లగా ఉంటున్నారు అని చెప్పి కేటీఆర్కు ఆయన కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుండు. నెల కింద ఏం చెప్పిండు? ఈసారి వర్షాలు పడి ఏ ప్రాజెక్టులో నీళ్ళు వస్తలేవు అని చెప్పి చాలా ఆనందపడ్డాడు. ఇలా కేటీఆర్ గారి వ్యవహారం చూస్తుంటే ఆ స్పైడర్ సినిమాలో విలన్ ఉంటాడు. ప్రజలంతా బాధపడుతుంటే, ప్రజలంతా ఏడుస్తుంటే ఈయన సంతోషపడే క్యారెక్టర్ కేటీఆర్లో కనబడుతుంది. అది ఒక సైకో క్యారెక్టర్, ఒక షాడిస్ట్ క్యారెక్టర్ కేటీఆర్లో కనబడుతుంది. ఇలా ఒక కుట్రపూరితంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రభుత్వం పైన కుట్రలు చేస్తుంటే ఇవాళ కేటీఆర్ సంతోషపడుతున్నాడు. ఇలా రాజకీయ ప్రజల కంటే రాష్ట్ర ప్రజలు ముఖ్యం ఉండాలి. ఏ నాయకుడికైనా రాజకీయం ఎప్పుడూ 5 సంవత్సరాలకు ఒకసారి చేయాలి, ఎన్నికలప్పుడు. కానీ నిత్యం ప్రభుత్వం మీద నిందలేస్తూ ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతుందని చెప్పి ఒక అది కలలుగంటూ ఒక రాక్షస ఆనందానికి, పైశాచిక ఆనందానికి ఇలా కేటీఆర్ పనుతుండు. తెలంగాణ ప్రజలందరూ కూడా దీన్ని చాలా కోపంగా చూస్తున్నారు. ఇట్లాంటి నాయకుడు తెలంగాణ ఉండడం చాలా బాధపడుతున్నారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజల మీద, రైతుల మీద ప్రేమ ఉంటే ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి యూరియా 9.80 లక్షల మెట్రిక్ టన్నులు, ఇప్పటి వరకు వచ్చింది 5.32 లక్షల మెట్రిక్ టన్నులు, ఇంకా రావాల్సింది 2.69 లక్షల మెట్రిక్ టన్నులు. మీ నాన్నగారితో, కేసీఆర్ గారితో మోడీ గారికి లేఖ రాయించు రాష్ట్ర ప్రజల మీద ప్రేమ ఉంటే. లేదంటే కేంద్రం చేస్తున్న దానిపైన కేసీఆర్ కనీసం నోరు విప్పి మాట్లాడమని చెప్పు. ఈ పిచ్చి పిచ్చి ప్రేలాపనలు, పిచ్చి పిచ్చి మాటలను మాట్లాడితే ఎవరు కూడా తెలంగాణ ప్రజలు హర్షించరు.
Subscribe us and press the bell icon for more interesting updates.